కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో భాగంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజులుగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరీ బుధవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్తో పాటు తమ్ముడు సాయిరామ్ శంకర్ కూడా పూరీతో పాటు అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొందరు మానసిక వైద్యుల పర్యవేక్షణలో విచారణ జరుగుతుండడం మరియు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పూరీకి కొన్ని లైట్ డిటెక్టర్ మిషన్స్ తో విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సూపర్ మూవీలోని బ్రహ్మానందం ఆలీ ఇంట్రాగేషన్ కామెడీ సీన్ పూరీ రియల్ లైఫ్ లో కూడా జరగబోతుందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు. బ్రహ్మి లైట్ డిటెక్టర్ మిషన్ ముందు ఆలీని కూర్చోపెట్టి విచారించే కామెడీ సీన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అందులో ఆలీ అబద్ధాలు చెప్పడం, మిషన్ ఆ అబద్ధాన్ని పసిగట్టడం, బ్రహ్మి ఆలీ చెంప పగలగొట్టడం, తీరా ఆలీ ఈ మిషన్ ముందు తన పప్పులు ఉడకవని డిసైడ్ అయ్యి అన్ని నిజాలు చెప్పి విచారణ నుండి వెళ్లిపోతాడు. అచ్చం ఇలానే పూరీ తన తెలివితేటలతో కేసు నుండి తప్పించుకోవడం కోసం సిట్టు ప్రశ్నలని దాటవేస్తారని, కానీ మిషన్ ఒప్పుకోకపోవడంతో గత్యంతరం లేక అన్ని నిజాలు చెప్పి వెళ్లిపోతారని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ పూరీని అధికారులు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, కెల్విన్ ఎలా పరిచయం అయింది, పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట ఎందుకు అని, అలాగే కెల్విన్ జిషన్లు మీ ఇంటికి ఎందుకొచ్చారు, ఎంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నారు, కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందజేస్తాడు, నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు, కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు ఎలా సరఫరా చేసేవారు, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజులకు డ్రగ్స్ కొకైన్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా కాదా, డ్రగ్స్ తీసుకున్నాక కొద్ది రోజులు ఎందుకు హైదరాబాద్లో ఉండరు, బ్లడ్ టెస్టుకు సిద్ధమా, మా దగ్గర ఉన్న ఫోటోలకు మీ సమాధానమేంటి? ఈ విధంగా విచారణలో సిట్ అధికారులు పూరీని అడిగిన ఈ ప్రశ్నలకి ఇచ్చిన సమాధానాలు ఏమై ఉంటాయో అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.